వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం 2021 పేపర్లో తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం కదా. ప్రాబబిలిటీలో వచ్చిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ నుంచి ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ముఖ్యంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, ఒకవేళ సపోజ్ పీ ఆఫ్ ఏ వాల్యూ ఇచ్చి, పీ ఆఫ్ బి వాల్యూ ఇచ్చి, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పీ ఆఫ్ బి బై ఏ ఇట్లాంటి వాల్యూస్ ఇచ్చి పలానా ఏదో వాల్యూ కనుక్కోమంటే ఫైన్, అటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫార్ములాస్ యూస్ చేసేయచ్చు. కానీ ఇటువంటి మోడల్లో అంటే ఒక ప్రాసెస్ని ఇచ్చాడనుకోండి, పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ ఈవెంట్ ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ ఏంటి అంటే అది ఇండిపెండెంట్ ఈవెంటా, డిపెండెంట్ ఈవెంటా, లేదా డిస్జాయింట్ ఈవెంట్ ఆర్ ఎల్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంటా అనేది మనం తెలుసుకుని ఆ తర్వాత అప్రోచ్ అవ్వాలి. అంటే ఎందుకంటే ఈ త్రీ డిఫరెంట్ ఈవెంట్స్కి కూడా ఇంటర్సెక్షన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, రైట్? అది మీకు తెలిసే ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని చదివి అసలు అది ఏ ఈవెంట్కి సంబంధించింది, అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వెరీ లాజికల్ క్వశ్చన్ ఇట్ ఇస్. సో ఏబీసీ ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్. ఏ విల్ సక్సీడ్ 4 times అవుట్ ఆఫ్ 6 attempts. ఏబీసీ అనే 3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఒక బెలూన్ని షూట్ చేస్తున్నప్పుడు ఏ సక్సీడ్ 4 times అవుట్ ఆఫ్ 6 attempts అంటే ఏ వాడి ప్రాబబిలిటీ ఎలా ఉంది, 6 attemptsలో 4 times బెలూన్ ఖచ్చితంగా షూట్ చేస్తాడు. ద ఛాన్స్ ఆఫ్ బీ టు షూట్ ద బెలూన్ ఈస్ 3 out of 5. 5 attemptsలో 3 chances ఉన్నాయన్నమాట, అంటే 3 times వాడు షూట్ చేయగలడు. అండ్ దట్ ఆఫ్ సి ఈస్ 2 out of 3. సి ప్రాబిలిటీ ఏమో 2/3 అనమాట. అదేవిధంగా 3 shootsలో ఖచ్చితంగా 2 shoots పడతాయి కంపల్సరీగా. ఇఫ్ ద 3 ఎయిమ్ టు షూట్ ద బెలూన్ సైమల్టేనియస్లీ, ముగ్గురు కూడా ఒకేసారి షూట్ చేస్తున్నారంట. అలా అయితే ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ ఈజ్, అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ ఈజ్ అంటున్నాడు. ఇది మీరు ఎలా నేర్చుకోవాలి? ముగ్గురు ఒకేసారి షూట్ చేస్తున్నారు కదా, ముగ్గురు ఒకేసారి షూట్ చేస్తుంటే ఇక్కడ మనం ఆ పర్టికులర్ ఈవెంట్ ఏ టైప్ ఆఫ్ ఈవెంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఏ షూట్ చేస్తున్నాడు, బి షూట్ చేస్తున్నాడు, సి షూట్ చేస్తున్నాడు. ఏకి ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయితేనే బీకి సక్సెస్ వస్తుందన్న రూల్ ఏమన్నా ఉందా? వీళ్ళిద్దరూ సక్సెస్ అయితేనే సి కూడా కరెక్ట్గా షూట్ చేస్తాడన్న రూల్ ఉందా? ఏ రూలు లేదు. దీస్ 3 shoots ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, అవునా కదా? వీడి షూటింగ్ మీద వీడిది డిపెండ్ అయ్యలేదు, వీడి షూటింగ్ మీద వీడిది డిపెండ్ అయ్యలేదు, అవునా కదా? అంటే ముగ్గురిది కూడా ఎవరిది వాళ్ళకే ఉంది తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడలేదు, అవునా కదా? కాబట్టి దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఈవెంట్, అది మీరు తెలుసుకోవాలి, రైట్? దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఈవెంట్, రైట్? ఓకే, ఇండిపెండెంట్ ఈవెంట్లో ఫార్ములా ఏంటన్నా, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి, రైట్? ఇండిపెండెంట్ ఈవెంట్లో రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం, అవునా కదా? పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏబీసీ ఎయిమింగ్ టు షూట్ ఎ బెలూన్, ఏ విల్ సక్సీడ్ 4 times అవుట్ ఆఫ్ 6 అంటున్నాడు కదా. కాబట్టి పీ ఆఫ్ ఏ ఎంత? పీ ఆఫ్ ఏ విల్ బి 4 out of 6, కాబట్టి 4/6, రైట్? తర్వాత ద ఛాన్స్ ఆఫ్ బీ టు షూట్ ద బెలూన్ ఈస్ 3 out of 5 అంటే పీ ఆఫ్ బి ఎంతనా? పీ ఆఫ్ బి ఈస్ 3/5 అండ్ ద ఛాన్స్ ఆఫ్ సి ఈస్ 2 out of 3 అంటే పీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 2/3 కదా. దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు? పీ ఆఫ్ ఏ 2 2s 4 2 3 6, దీన్ని 2/3 అని రాయొచ్చు కదా, రైట్? సరే, ఇది 3 ఎయిమ్ టు షూట్ ద బోత్ సైమల్టేనియస్లీ. అడుగుతున్న క్వశ్చన్ ఏంటో రాసుకోవాలన్న కదా, ఇచ్చిన డేటా రాసాము, ఈవెంట్ ఏంటో తెలుసుకున్నాము. అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఏం అడిగాడు? ప్రాబబిలిటీ దాట్ అట్లీస్ట్ 2 అంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అవునా? సరే, అంటే ప్రాబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్, సపోజ్ ర్యాండమ్ వేరియబుల్ అనుకోండి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనుకోవాలి, అంతే కదా. ఇక్కడ మనం ర్యాండమ్ వేరియబుల్ని యూజ్ చేయక్కర్లేదు. సి ఫ్రెండ్స్, ఇది కొంచెం లాజికల్గా మనం ఆలోచిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them అన్నాడు కదా, అంటే ఈ ముగ్గురులో కనీసం ఇద్దరు అంటే ఏంటి? ముగ్గురు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా, అంటే 2 or 3 ఉన్నదే ముగ్గురు. అట్లీస్ట్ 2 అంటే 2 or 3, 1 మాత్రం ఉండకూడదు, అవునా కదా? అంటే ఇద్దరు సక్సెస్ అవ్వాలి లేదా ముగ్గురు సక్సెస్ అవ్వాలి, అంతే కదా. అంటే సపోజ్ నేను ఎలా రాస్తానంటే ఏబీసీని, లిజన్ ఫ్రెండ్స్, ఇద్దరు సక్సెస్ అవ్వాలి కదా, అంటే ఏ సక్సెస్ అయ్యాడు, బి సక్సెస్ అయ్యాడు, కానీ సి సక్సెస్ అవ్వలేదు, అంతేనా? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్, అంతేనా? సి సక్సెస్ అవ్వలేదు, ఇక్కడ ఏ బి సక్సెస్ అయ్యారు. లేదా ఎలా ఉండొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి, ఏసీ సక్సెస్ అయ్యారు, బి సక్సెస్ కాలేదు. లేదా అంటే ఆర్ అంటే ప్లస్, ఏ సక్సెస్ కాలేదు, బి అండ్ సి సక్సెస్ అయ్యారు అండ్ అన్నాను కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్, రైట్? అలా రాశాను అనమాట. సో ఇది 2
ఇద్దరు సక్సెస్ అయ్యారు, సక్సెస్ అయిన ఛాన్స్. మరి ముగ్గురు అవ్వాలి కదా అట్లీస్ట్, అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 కదా. ఇప్పుడు 2 రాసేసాం, 3 రాయాలి ఇప్పుడు, అంటే ముగ్గురు సక్సెస్ అయిన ప్రాబబిలిటీ రాయాలి. అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C, అంతేనా. ఇప్పుడు దీనికి ఏ ఫార్ములా వాడాలి? బికాస్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ ఇండిపెండెంట్, ప్రాబబిలిటీస్ని మనం మల్టిప్లై చేస్తాం, ఎన్నున్నా అంతే, అవునా కదా. ప్రాబబిలిటీస్ని సింపుల్గా మనం మల్టిప్లై చేస్తాం. సో P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ C కాంప్లిమెంట్, రైట్, ప్లస్ P of A into P of B complement into P of C, right, plus P of A complement into P of B into P of C, right, plus P of A into P of B into P of C, అంతే కదా. ఇప్పుడు మనకి P of A, P of B, P of C ఉన్నాయి కానీ కాంప్లిమెంట్స్ లేవు, ఫైండ్ అవుట్ చేద్దాం. P of A బార్ ఏమవుతుంది, D కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఇది 2/3 అయితే ఇది 1/3 కదా, అవునా. తర్వాత P ఆఫ్ B బార్ ఏమవుతుంది తెలుసే కదా, 3/5 అయితే ఇంకో 2/5 అవుతుంది, అవునా కదా. ఎందుకని 2 + 3 5 కదా, అలా అది షార్ట్ కట్. P ఆఫ్ C బార్ ఏమవుతుంది 1 - P ఆఫ్ B, అలా చేయొచ్చు, 1 - P ఆఫ్ C చేయొచ్చు, కానీ ఇంకా సింపుల్ ఏంటి, ఇక్కడ 2/3 ఉంది కాబట్టి 1/3 మిగులుతుంది, రైట్. ఈ వాల్యూస్ కూడా వచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమేనా. ఇప్పుడు చూడండి P ఆఫ్ A ఎంత, P ఆఫ్ A ఈజ్ 2/3 కాబట్టి 2/3 ఇంటూ P ఆఫ్ B ఎంత 3/5. P of C bar ఎంత, P of C bar is 1/3 plus P of A is 2/3, right, into P of B bar ఎంత, P of B bar is 2/5, right, into P of C ఎంత, P of C ఏనా, it's 2/3 again, okay, plus P of A bar is 1/3, P of B into P of C 3/5 into 2/3, 3/5 into 2/3, okay, 3/5 into 2/3, P of A into P of B into P of C 2/3 into 3/5 into 2/3, ఓకే. సరే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 3 క్యాన్సిల్ అయిపోతాయి కదా, 3 క్యాన్సిల్ అయిపోతాయి కదా, 3 క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, లేవు. కాబట్టి 2/15 హియర్, ఓకే. ఇక్కడ 2 2s 4 2s 8/45, అవునా, ప్లస్ 2/5 3 is 15 ప్లస్ 2/4 2 2s 4/15, అవునా, రైట్. సో దిస్ ఇస్ 2 + 2 4, 4 + 4 is 8, 8/15 ప్లస్ 8/45, 3తో మల్టిప్లై చేయండి 45 అవుతుంది, 8 3 is 24 కదా, 24 ప్లస్ 8/45 ఎంత, 32/45 వస్తుంది, 32/45, 32/45 అన్నప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుందా, ఏదైనా టేబుల్, ఓ మై గాడ్ వే ఐ వెంట్ రాంగ్, వెయిట్, ఇక్కడ యా కరెక్ట్ ఓన్లీ, రైట్, 32/45, ఆప్షన్ డి, దిస్ ఇస్ కరెక్ట్ వన్, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, రైట్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ నాన్న. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏ ఈవెంటో తెలుసుకోవాలి, ఇచ్చిన డేటా రాసుకోవాలి, ఫార్ములాని కరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. ఇండిపెండెంట్ ఈవెంట్ అయినప్పుడు 3 ప్రాబిలిటీస్ని మల్టిప్లై చేస్తాం సింపుల్గా. ఆన్సర్ ఈస్ 32/45, రైట్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇటువంటి మోడల్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్, ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా ఈ ఇయర్ వచ్చిన క్వశ్చనే, 2021 పేపర్, తెలంగాణ పేపర్లో. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఈ మోడల్స్ అనేవి ఇంపార్టెంట్ నాన్న, అర్థమైందా. ప్రాబబిలిటీ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే మీరు వదలడానికి వీల్లేదు, ఓకే. సచ్ ఏ బ్యూటిఫుల్ చాప్టర్ ఇట్ ఈస్. సరే, సో P of A by B equals to 3/10, P of B by A equal to 4/5 and P of A union B equals to K into P of B, then 1/K is అంటున్నాడు. సి ఫ్రెండ్స్, P of A by B 3/10 అన్నాడు, B by A 4, అంటే కండిషనల్ ప్రాబబిలిటీ అన్నది మనకు అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు ఒక కండిషన్ ఏంటి, P of A union B equals to K into P of B అన్నాడు కదా. P of A union B ఈక్వల్స్ టు K into P of B అన్నాడు. నాకు కావాల్సిందేమో 1/K, అవునా కదా. అంటే K నాటి తీసుకెళ్ళండి, P of A union B నాటి తీసుకెళ్ళండి. అంటే 1/K ఈక్వల్స్ టు P of B హోల్ డివైడెడ్ బై P of A union B, అవునా కదా, రైట్. సో ఇప్పుడు 1/K వాల్యూ P of B by P of A union B అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1/K వాల్యూ తెలిసిపోతుంది కదా. సరే, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సి ఫ్రెండ్స్, P of A by B అంటే అర్థం ఏంటి, P of A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P of B, అంతేనా. సో దీని వాల్యూ వచ్చేసి 3/10, రైట్. P of A B by A అంటే అర్థం ఏంటి, P of రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ డివైడెడ్ బై P of A, అవునా, ఈక్వల్స్ టు ఎంత 4/5, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని నేను డివైడ్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది అంటే
ఈ రెండింటిని నేను డివైడ్ చేస్తే 3/10 డివైడెడ్ బై 4/5 అవుతుంది అప్పుడు. అవునా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అవునా, అప్పుడు P ఆఫ్ A బై P ఆఫ్ B మిగులుతుంది. ఈక్వల్స్ టు 3/10 ఇంటూ 5/4 వస్తుంది. 5 2s 10 కాబట్టి 4 2s 8 కాబట్టి 3/8 వస్తుంది. అవునా కదా, అవునా కదా, రైట్. సో P ఆఫ్ A బై P ఆఫ్ B ఈక్వల్స్ టు 3/8. ఇప్పుడు నాకు కావాల్సింది ఇప్పుడు P ఆఫ్ A యూనియన్ B. P ఆఫ్ A యూనియన్ B అంటే K ఇంటూ P ఆఫ్ B అన్నాడు కదా. సరే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. P ఆఫ్ B వాల్యూ ఎంత? P ఆఫ్ B లేదంటే మనం P ఆఫ్ Bని మనం ఎలా రాయొచ్చు, సింపుల్గా చెప్పుకోవచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం P ఆఫ్ A బై P ఆఫ్ B ఈక్వల్ టు 3/8 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎడిషన్ థీరం వాడాలి, రైట్. ఇక్కడ చూడండి 1/K ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే P ఆఫ్ B డివైడెడ్ బై P ఆఫ్ A యూనియన్ B అంటే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, అంతేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం P ఆఫ్ B హోల్ డివైడెడ్ బై P ఆఫ్ Bని కామన్ తీస్తాను. P ఆఫ్ B కామన్ తీసాను అనుకోండి, P ఆఫ్ A బై P ఆఫ్ B వస్తుంది. అవునా, -1 మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B వస్తుంది. అవునా కదా, ఇలా ఉంచండి. ఎందుకు ఇలా కామన్ తీసానంటే ఈ పర్టికులర్ వాల్యూ ఆల్రెడీ నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి, అండ్ ఐ ఆల్రెడీ నో దిస్ పర్టికులర్ వాల్యూ. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B అంటే ఇదే కదా, P ఆఫ్ A బై B కదా. అవునా, రైట్. సో P ఆఫ్ B క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/K ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై P ఆఫ్ A బై P ఆఫ్ B అంటే 3/8. సో 3/8 -1 సారీ +1 సారీ -1 +1 ఇక్కడ ప్లస్ కదా, రైట్. +1 ఓకే మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B అంటే 3/10. అవునా, రైట్. ఇప్పుడు 3/8 + 1 అంటే 11/8 అని రాయొచ్చు కదా. అవునా కదా, రైట్. సో దిస్ ఈజ్ 1/11/8 మైనస్ 3/10. దిస్ ఈజ్ 1/K. అవునా కదా. సో 1/K ఈక్వల్స్ టు 80 కదా, 80 పైకి వెళ్ళిపోతుంది. 80 డివైడెడ్ బై 110 మైనస్ 8 3s are 24, అంతేనా. 110 మైనస్ 8 3s 24, 80 పైకి వెళ్ళిపోయింది, రైట్. సో 80 డివైడెడ్ బై 110లోంచి 24 తీసేస్తే 110లోంచి 24 తీసేస్తే దిస్ విల్ బి 6 హియర్, దిస్ విల్ బి 8 హియర్, 86. సో 86. సో 2 4s are 8 0, 2 4s are 8, 2 3s 6 కాబట్టి 1/K వాల్యూ ఎంత అంటే 40/43. విచ్ ఆప్షన్? 40 ఉందా? ఎస్, ఆప్షన్ బి. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఓన్లీ ది థింగ్ ఈజ్ ఇక్కడ మీరు P ఆఫ్ Bని తీసుకురావాలి బయటికి, అప్పుడే మీకు ఈజీగా అవుతుంది. మళ్ళీ P ఆఫ్ A కనుక్కుని P ఆఫ్ B కనుక్కుని P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కనుక్కుని అంతా టైం వేస్ట్ ప్రాసెస్. అర్థమైందా? కాబట్టి P ఆఫ్ B కామన్ దీన్ని రెండు క్యాన్సిల్ అవుతాయి. తర్వాత మీకు ఏమొస్తుంది? P ఆఫ్ A బై P ఆఫ్ B ఆల్రెడీ మనకి ఇక్కడ obtain అయింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B అంటే అర్థం ఏంటి? P ఆఫ్ A బై B కదా. అవునా కదా, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ డివైడెడ్ బై P ఆఫ్ B అదే ఉంది. 3/10 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, దిస్ ఇస్ ద సింపుల్ వే టు అప్రోచ్ అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us solve the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. వెరీ లాజికల్ క్వశ్చన్. సి, if the probability that an individual will suffer a bad reaction from an injection is 0.001, then the probability that out of 2000 individuals exactly 3 individuals suffer a bad reaction is. See friends, ఏమంటున్నాడు ఇక్కడ? ప్రాబిలిటీ దట్ అన్ ఇండివిజువల్ విల్ సఫర్ ఏ బ్యాడ్ రియాక్షన్ ఫ్రమ్ అన్ ఇంజెక్షన్. ఒక ఇంజెక్షన్ చేయడం వల్ల బ్యాడ్ రియాక్షన్ వచ్చేటటువంటి ఛాన్స్ ఎంత అంటే 0.001 ఇచ్చాడు. ఓకే, అంటే 1/1000 అని అర్థం. దెన్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 2000 ఇండివిజువల్స్, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎంతమంది? ఒకవేళ 2000 ఉంటే వాళ్ళల్లో ఎగ్జాక్ట్లీ 3 ఇండివిజువల్స్ సఫర్ ఏ బ్యాడ్ రియాక్షన్. 2000 ఇండివిజువల్స్కి మనం ఇంజెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా, ఎగ్జాక్ట్గా 3 మెంబర్స్కి బ్యాడ్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఎంత అంటున్నాడు. అంటే సి ఫ్రెండ్స్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ x = 3. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఫార్ములా ఏంటి మనకి? P ఆఫ్ x = x అంటే e⁻ λ, x = e⁻ λ ఇంటూ λ/x డివైడెడ్ బై x ఫ్యాక్టోరియల్. ఈ కనిపిస్తోంది మనకంటే ఖచ్చితంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషనే. అవునా, సరే. ఎగ్జాక్ట్లీ 3 అన్నాడు కదా, x = 3 అన్నప్పుడు e⁻ λ³ హోల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్, అంతేనా. లాంబ్డా ఎంతో తెలీదు మనకి. ప్రాబిలిటీ ఆఫ్ బ్యాడ్ రియాక్షన్ ఎంత ఇచ్చాడు? ప్రాబిలిటీ ఆఫ్ బ్యాడ్ రియాక్షన్ ఎంత ఇచ్చాడు? 0.001 ఇచ్చాడు. అవునా,
ఆ తర్వాత వాడు ఏమన్నాడంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ 2000 అన్నాడు, అంటే ఎన్ వాల్యూ 2000 అంటున్నాడు. సో ల్యాండా ఫార్ములా ఏంటి, ల్యాండా ఈజ్ నథింగ్ బట్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ పిఏ కదా, అవునా. ఎన్ అంటే 2000 ఇంటూ ప్రాబిలిటీ ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ ఇంజెక్షన్ చేసినప్పుడు వచ్చేటటువంటి రియాక్షన్ ప్రాబిలిటీ 0.001, కాబట్టి 3 zeros 3 క్యాన్సిల్ అయిపోతే 2 into 1 is 2, అంటే ల్యాండా వాల్యూ ఎంత 2, ల్యాండా వాల్యూ ఈక్వల్స్ టు 2, అవునా. సరే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో e⁻² ఇంటూ 2 cube డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా. సో e⁻² ఇంటూ 8 ఇంటూ డివైడెడ్ బై 6, 2 4s 8, 2 3 6, e⁻² కిందకి వస్తే e⁻2 అవుతుంది, 4 డివైడెడ్ బై 3 ఇంటూ ఈ స్క్వేర్, అంతేనా. విచ్ ఆప్షన్, 4 డివైడెడ్ బై 3 ఇంటూ ఈ స్క్వేర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. ప్లీజ్ నోట్ దిస్, లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఏ ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్ 15 times. ఒక కాయిన్ని 15 times టాస్ చేశాడు. చేసినప్పుడు ద ప్రాబబిలిటీ దట్ ద టైల్ విల్ అపియర్ అట్లీస్ట్ థ్రైస్, టైల్ అట్లీస్ట్ 3 సార్లు వచ్చే ఛాన్స్ ఎంత అంటున్నాడు. 15 టాసెస్లో కనీసం 3 టాసెస్ వచ్చే ఛాన్స్ ఎంత. అట్లీస్ట్ అంటే ఏంటని, మళ్ళీ మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అవునా కదా. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని అర్థం, అవునా, రైట్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మనం ఏమని రాయొచ్చు అంటే ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్ 15 times అంటున్నాడు కదా. సరే, సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు దీన్ని నేను ఎలా రాస్తా అంటే 1 - p ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 అని రాయొచ్చా. టోటల్ ప్రాబిలిటీ నుంచి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 మొత్తాన్ని తీసేసాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చేది ఏంటి, p ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అవునా. సో 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 అంటే probability of x equal to 0 plus probability of x equals to 1 plus probability of x equal to 2. 3 రాయకూడదు, ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు, అప్ టు 2 వరకే, అంతేనా, రైట్. సరే, 1 - p ఆఫ్ x ఈక్వల్ టు 0 అంటే మొత్తం 15 times టాస్ చేశాడు. 15 times టాస్లో వాడికి అసలు x ఈక్వల్ టు 0 అంటే పడని ఛాన్స్, టెయిల్ పడని ఛాన్స్ ఎంత అని దాని అర్థం, అవునా కదా. సో 15 chances కాబట్టి 15 times టాస్ చేశాడు కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి, 2^1. 2 times టాస్ చేస్తే 2^2 అవుట్కమ్స్ వస్తాయి. 3 coins అయితే 2^3, మరి 15 coins అయితే 2^15, n coins అయితే 2^n రిజల్ట్స్ వస్తాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ 2^15. దానిలో x0 అసలు టెయిలే పడని ఛాన్స్ ఏంటి అంటే 15 టాసెస్లో టెయిల్ పడకూడదు, 0, రైట్. తర్వాత అవుట్ ఆఫ్ 2^15లో కేవలం ఒక్కసారి మాత్రమే పడాలి టెయిల్, అంటే 15 టాసెస్లో కేవలం ఒకసారి మాత్రమే పడాలి. తర్వాత 2^15 హోల్ పవర్లో న్యూమరేటర్లో p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే 2 times పడాలి, అంటే 15c2. అర్థమైందా. సో 15 కాసెస్లో కేవలం 2 సార్లు మాత్రమే టెయిల్ పడాలన్నమాట. ఈ విధంగా చేస్తాం. సో దిస్ ఈజ్ 1 - p. 15c0 అంటే 1 కదా, nc0 అంటే 1 కదా, అవునా కదా, రైట్. ప్లస్ 15c1 అంటే 15, nc1 అంటే n కాబట్టి 2^15 ప్లస్ 15c2 ఎంత అవుతుంది, 15 into 14 డివైడెడ్ బై 2తో స్టార్ట్ అవ్వాలి, 2 into 1, 2 7s 14, 7 5s 35, 105, రైట్. సో 105 డివైడెడ్ బై 2^15. సో మొత్తానికి 2^15 కామన్గా ఉంది, 1 + 15 16, ఆర్ ఎల్స్ 105 + 15 is 120, 120 + 1 121 డివైడెడ్ బై 2^15. విచ్ ఆన్సర్ నానా, విచ్ ఆప్షన్ నానా, 1 - 121 by 2^15, ఆప్షన్ బి. అర్థమైందా. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.